ఏదైనా పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే అరటికాయ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారండి? మరి అదే టేస్ట్ మీరు చేసిన అరటికాయ ఫ్రై కూడా రావాలంటే ఈ వీడియోలో నేను చూపించిన మెథడ్ లో ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటికాయని తీసుకుని పైన ఉన్న తొక్కనంతా కూడా పీల్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బండలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకోండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలని అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని పసుపుని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని పైన మూత పెట్టుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా కనీసం ఒక 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లో చేస్తున్నాను కాబట్టి వాటర్ మిక్స్ చేయలేదండి. మీరు అల్యూమినియం బాండల్లో కానీ చేసినట్లయితే కొద్దిగా లైట్ గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు అడగంటకుండా ఉంటుంది. అరటికాయ ఉడికిందా లేదా అని ఇలా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కారాన్ని, ధనియా పౌడర్ ని, కొబ్బరి పొడిని అలాగే పన్నీర్ పౌడర్ ని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసి తీసుకుంటే క్యాటరింగ్ వాళ్ళు పెళ్లిళ్ళలో ఫంక్షన్ లో పెట్టే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది.